రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో పిఠాపురం నియోజకవర్గాన్ని ఆరోగ్య నియోజకవర్గంగా చేసేందుకు తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని జనసేన పార్టీ నియోజకవర్గ నాయకుడు డాక్టర్ పిల్ల శ్రీధర్ పేర్కొన్నారు. ఈ శిబిరంలో ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు జరిపి వైద్యం అందించారు. అలాగే ఉచితంగా మందులు అందజేశారు. తాటిపర్తి గ్రామం నుండే కాకుండా చుట్టుప్రక్కల గ్రామాల నుండి కూడా వేలాదిగా ప్రజలు తరలివచ్చి వైద్య శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొల్లపల్లి వీరబాబు చేతుల మీదుగా డాక్టర్ పిల్ల శ్రీధర్ను, డాక్టర్ సురేష్ కుమార్ను, డాక్టర్ సలాది మంజూషను, డాక్టర్ ప్రవీణ్ కుమార్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ పిల్ల శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గొల్లప్రోల్ మండల అధ్యక్షుడు జ్యోతుల శ్రీనివాస్, నాయకులు సామినేడి అప్పారావు, కోన రాధాకృష్ణ, గారపాటి ప్రసాద్, గారపాటి చంటిబాబు, సామినేడి అర్జున లోవరాజు, పిల్ల శివశంకర్, జవాది జోగేశ్వరరావు, జ్యోతుల సతీష్, జవాది ప్రసాద్, కరెడ్ల తాతయ్యలు, కుంపట్ల చల్లారావు, వేగిశెట్టి సూర్య, నిఖిల్, వీరన్ రెడ్డి అమర్, బిఎన్ రాజు, నక్కా బద్రి, శివ, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోల్ మండలం తాటిపర్తి గ్రామంలో ఈ మన గొల్లపల్లి వీరబాబు గారు ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది. ఈ క్యాంపులో అనేక మంది వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్ళలేక ఇబ్బంది పడుతున్న వచ్చిన వాళ్ళందరూ కూడా వీళ్ళందరినీ పరీక్ష చేసి షుగరు బీపీ పరీక్షలు చేసుకుని ఎవరికైతే అవసరమైన వాళ్ళందరికీ కూడా మెడిసిన్స్ అన్ని కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. నేను గతంలో కూడా అనేక మెడికల్ క్యాంపులు చేయడం జరిగింది. సో దీన్ని కొనసాగింపుగా ఈ మెడికల్ క్యాంపులు ఇంకా కూడా మేము చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ముందు, పవన్ కళ్యాణ్ రాకముందు అనే విధంగా డెఫినెట్గా ఒక తేడా అన్నది ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. మెడికల్ రిలేటెడ్గా చూసుకుంటే, అంటే హెల్త్ సెక్టర్ పరంగా చూసుకుంటే పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్ని 100 పడకల ఆసుపత్రిగా ఆయన ప్రపోజల్ తీసుకొచ్చారు. ఈరోజు దాని కన్స్ట్రక్షన్ కూడా మొదలైపోయింది. త్వరలో పిఠాపురం నియోజకవర్గ రోగులకే కాకుండా చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గ రోగులకు కూడా అక్కడ చాలా మంచి వైద్య సదుపాయాలన్నీ కూడా అక్కడ వస్తాయని చెప్పేసి, ఎవరైతే వైద్యం క్వాలిటీ వైద్యం కోసం కోరుకుంటారో అవన్నీ కూడా అక్కడ జరుగుతాయని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాము.